ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 20 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 105 మరియు 106 కీర్తనలు, సాయంత్రం 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మీతో దేవుని వాక్యాన్ని ప్రతి ఉదయం ఈ విధంగా పంచుకోవడానికి ప్రభువారు ఈ దినములలో తన దాసుడనైన నాకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఎంతోమంది బిడ్డలు ఈ ఉదయకాలపు కొన్ని నిమిషాల నిడివి కలిగిన ఈ ధ్యానము ద్వారా ఎంతో బలపరచబడుతున్నామని సాక్ష్యాలు చెబుతున్నారు. ప్రభువారు వారిని అందరినీ దీవించునుగాక. మీకు కృపాక్షేమములు ఆయన తోడుగా ఉంచి సమృద్ధి గల చోటికి ఆయన మిమ్మల్ని తోడుకొని వెళ్ళబోతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 29వ వచనం. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలననే కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు అద్భుతంగా ఈ రోమపత్రిక రాస్తూ ఒక అద్భుతమైన చర్చను కొనసాగిస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని చర్చిస్తున్నాడు. నీతిమంతులుగా ఎలా మారగలమో ఆయన చర్చిస్తున్నాడు. అనేక అంశములను లేవనెత్తి ఆనాడు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారాన్ని పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వడం ఈ పత్రికలో మనం చూడవచ్చు. అయితే యూదులు సున్నతి సంస్కారం చేయించుకుంటారు. ఆ సున్నతిని బట్టి వాళ్ళు అతిశయపడతారు. మేము దేవుని పిల్లలం, మాకంటే ఎవరు గొప్పవారు కాదు, మేము సున్నతి నిబంధన గల జనులము, మేము మూలపురుషుడైన అబ్రహాం యొక్క సంతానం అనే ఒక అహం ఆ యూదులకి ఉంటుంది. అయితే పౌలు గారు దాన్ని ఖండిస్తూ భౌతికంగా చేసుకున్న సున్నతి కాదు, అంతరంగమందు చేయబడిన సున్నతే అది నిజమైన సున్నతి అంటూ అద్భుతమైన తర్కముతో ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సున్నతి అంటే శరీరంలో కొంత భాగాన్ని కత్తిరించడం. మరి హృదయ సంబంధమైన సున్నతి అంటే హృదయములో ఉన్న పాపాన్ని కత్తిరించి వేయడం, శరీరాశలను కత్తిరించి వేయడం, లోకాశలను వేరు చేయడం. అది ఆత్మ సంబంధమైన సున్నతి. ఒక గొప్ప సీనియర్ పాస్టర్ గారు బ్రాయన్ జే బెయిలీ అనే దైవజనుడు ఒక సాక్ష్యం చెప్పారు. ఒకనొక రోజు ఉదయకాలం ఆయన నిద్రపోతున్నప్పుడు ఆయన స్వప్న దర్శనంలో 2 దూతలు దిగి వచ్చారట. ఆ 2 చేతుల్లో 2 ఖడ్గములున్నాయి. ఒక దూత చేతిలో ఉన్నటువంటి ఆ ఖడ్గం మీద సున్నతి అని రాయబడిందట. 2వ దూత చేతిలో ఉన్న ఖడ్గంలో ప్రతిదండన అనే మాట రాయబడిందట. ఆ 2 మాటలు ఆ ఖడ్గముల మీద వ్రాయబడి ఉండడం ఈ దైవజనుడు తన స్వప్నములో చూడగలిగాడు. తెల్లవారిన తర్వాత ఆయన చేయబోతున్న ప్రసంగంలో దావీదు బత్షెబ గురించి వర్తమానం ఇచ్చిన తర్వాత, ఈ దినమున మీరు ఎంతమంది సున్నతి కావాలని కోరుకుందురో వారు ముందుకు రండి అని పిలిచినప్పుడు అనేక మంది ప్రజలు వచ్చారు. పశ్చాత్తాపడ్డారు, పాపములను ఒప్పుకున్నారు, మారు మనసు పొందారు, సంతోషంతో తిరిగి వెళ్ళారు. అయితే
ఆ దైవజనుడు చెప్పిన ఆ దర్శనాన్ని విన్నటువంటి కొద్దిమంది మనుషులు మాత్రం ఇదంతా ఒట్టి మోసం, అబద్ధం అనుకొని వారు అలవోకగా ప్రసంగాన్ని విని వెళ్ళిపోయారు. అయితే ఆ కొద్ది మందిలో భయంకరమైనటువంటి ప్రతిదండన మొదలైంది. ఒక పేరు మోసిన ఉద్యోగస్తుడు ఆయన వెళుతూ ఉండగానే ఏ కారణం లేకుండానే ఆయన బండి మీద నుండి పడిపోయి చనిపోయాడట. మరొక వ్యక్తి పాము కాటుతో చనిపోయాడట. ఇంకొక వ్యక్తి ఒక యాక్సిడెంటల్గా, ఇంకొక వ్యక్తి భయంకరమైనటువంటి ప్రమాదానికి గురై చనిపోయాడట. ఈ విధంగా ఆయన మాట వినని కొద్దిమంది దేవుని యొక్క ప్రతిదండనకు గురైపోయారు. అవును, ఆ ఇద్దరు దేవదూతలు ఆ ఉదయకాలం దిగి వచ్చారు. ఒక దూత చేతిలో సున్నతి అనే ఖడ్గం, ఒక దూత చేతిలో ప్రతిదండన అనే ఖడ్గం. ఎవరైతే దేవుని వాక్యానికి లోబడి వారు ఆత్మ సంబంధమైన సున్నతి పొందారో ప్రతిదండన అనే తీర్పు వారికి తప్పించబడింది. ఎవరైతే ఆ ప్రతిదండన అనే దానిని నిర్లక్ష్యం చేసి హృదయములలో సున్నతి జరగకుండా వారు ఉండిపోయారో వారు ప్రమాదాలకి గురైపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి రహస్య పాపాన్ని ఈ రోజున కత్తిరించి వేయండి. అనగా సున్నతి చేయించండి, సున్నతి మీ హృదయంలో జరగనివ్వండి. అప్పుడు ప్రతిదండన మీరు తప్పించుకుంటారు. దేవుని కృప మీకు తోడై ఉండి మిమ్మల్ని అద్భుతమైన ఆశీర్వాదములలోనికి తీసుకుని వెళ్ళాలంటే మీ హృదయములో తప్పకుండా సున్నతి జరగాలి. అప్పుడే దేవుని మహిమను మీరు చూడగలుగుతారు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా అంతరంగములో అయ్యా మీరు సున్నతి జరిగించండి. పాపము నుండి, శరీర ఇచ్చల నుండి, శరీర కార్యముల నుండి, మోహముల నుండి, కామము నుండి ప్రభువా మమ్మల్ని వేరు చేయండి. మాలో నుండి దాన్ని నరికివేయండి. ప్రభు, మీరు ఆశించినటువంటి ఆ పరిశుద్ధ ప్రమాణపు స్థాయికి మమ్మల్ని తోడుకొని వెళ్ళండి. మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనమని, మీ ఆశీర్వాదాలతో నింపి బలపరచుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.